హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. మా పిల్లలు అయితే చాలా హుషారుగా 10th ఎగ్జామ్స్ అయితే రాసేశారు. Yes. రిజల్ట్ కూడా వచ్చేసాయి. Yes. కానీ ఇప్పుడు మాకున్న డౌట్ ఏంటి, నెక్స్ట్ ఏం చేయాలి? Yes. కాలేజెస్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? పిల్లలే కాకుండా పేరెంట్స్ కూడా కన్ఫ్యూజన్ లో ఉంటారు. అవును. అదే పరంగా గూగుల్ చేయడము అవన్నీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పే సజెషన్స్ ఏంటి వాళ్ళకి? ఫస్ట్ 10th అయిపోయిన విద్యార్థులు ఒక వై జంక్షన్ లో ఉన్నారు. వై జంక్షన్ అంటే 10th వరకు అందరికీ కూడా ఒకే రకమైన విద్య. 10th లో ఇంగ్లీష్, హిందీ, తెలుగు, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ అన్ని సబ్జెక్ట్స్ చదువుతారు. ఇది అందరూ చదవాల్సింది. ఎప్పుడైతే 10th అయిపోయిందో ఇంటర్మీడియట్ కి వచ్చే సమయంలో వాళ్ళకి ఎక్కడ ఆసక్తి ఉంటే ఆ సబ్జెక్టులు మాత్రమే చదువుకుంటారు. ఎవరైనా మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఎంపీసీ తీసుకోవడము, బయాలజీ ఇంట్రెస్ట్ ఉంటే బైపీసీ తీసుకోవడము, సోషల్ సైన్సెస్ ఇంట్రెస్ట్ ఉంటే హెచ్ఈసీ, సిఈసీ లాంటి కోర్సెస్ తీసుకోవడము, ఎవరైనా ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే పాలిటెక్నిక్ లాంటి కోర్స్ తీసుకోవడము, అగ్రికల్చర్ సైడ్ వెళ్ళాలనుకుంటే డిప్లొమా అగ్రికల్చర్ తీసుకోవడము, వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి ఇక్కడ కోర్స్ తీసుకోవడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇది వై జంక్షన్. అయితే ఈ వై జంక్షన్ లో కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే అది వై జంక్షన్ కాబట్టి ఆ ప్లేస్ లో తను నిలబడ్డప్పుడు నేను ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలా, మెడికల్ సైడ్ వెళ్ళాలా, అగ్రికల్చర్ సైడ్ వెళ్ళాలా, డిజైన్ సైడ్ వెళ్ళాలా, సోషల్ సైన్సెస్ సైడ్ వెళ్ళాలా, ఎక్కడ వెళ్ళాలో తను కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. ఫస్ట్ తల్లిదండ్రులు విద్యార్థులని వాళ్ళ ఇష్టాలని వాళ్ళ పైన రుద్దొద్దు. ఫస్ట్ స్టూడెంట్ కి ఏం ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకోవాలి. కొంతమంది విద్యార్థులకి ఎస్ఎస్సి లో మ్యాథమెటిక్స్ లో 90 మార్కులు వస్తాయి, అయినా కూడా నాకు మ్యాథమెటిక్స్ అంటే భయం అని ఎంపీసీకి దూరంగా ఉంటారు. కొంతమంది సైన్స్ లో, లైఫ్ సైన్సెస్ లో అవుట్ ఆఫ్ 100 60 మార్క్స్ వస్తాయి, కానీ అలాంటి విద్యార్థి నేను బైపీసీ తీసుకుంటా అంటాడు. సో ఫస్ట్ తను ఏ గ్రూప్ తీసుకోవాలనుకుంటున్నాడు ఇంటర్మీడియట్ లో, ఆ గ్రూప్ తీసుకుంటే వచ్చే లాభం ఏంటి, ఫ్యూచర్ లో ఎలాంటి కెరీర్ అవకాశాలు ఉన్నాయి, జాబ్స్ వస్తే ఎలాంటి కంపెనీస్ లో జాబ్స్ వచ్చే అవకాశం ఉంది, హైయర్ ఎడ్యుకేషన్ చేస్తే ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, అన్ని పూర్తిగా తెలియచేసిన తర్వాతనే తనకి ఒక ఇంటర్మీడియట్ బ్రాంచ్ ని సెలెక్ట్ చేయాలి. రీసెంట్ గా మనకి ఇంటర్మీడియట్ లో ఏఈసీ అనే గ్రూప్ కూడా వచ్చింది, అకౌంట్స్ ఎకనామిక్స్. అంటే ఎవరైతే అంత ముందు పూర్వం 10th అయిపోయిన తర్వాత కామర్స్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే ఎంఈసీ గానీ సిఈసీ గానీ తీసుకునే వాళ్ళు. ఎంఈసీ తీసుకునే విద్యార్థులు మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ ఉంటేనేమో ఓకే, లేకపోతే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ లేకుండా అకౌంటెన్స్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే ఏఈసీ అనే గ్రూప్ ఈ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది. ఏసీ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? అకౌంట్స్, ఎకనామిక్స్, కామర్స్. సో అకౌంట్ రిలేటెడ్. ఈ సబ్జెక్ట్స్ తీసుకోవడం వల్ల ఫ్యూచర్ లో తను చార్టెడ్ అకౌంటెన్సీ గానీ లేకపోతే ఇంకా వేరే సైడ్ వెళ్ళాలనుకున్నా కూడా తనకి ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి ఆ గ్రూప్ సైడ్ వెళ్ళొచ్చు. సో సింపుల్ గా చెప్పాలి అంటే విద్యార్థి యొక్క ఆసక్తి ఏమి ఉంది, తనకి ఏ సబ్జెక్ట్స్ మీద అవగాహన ఎక్కువగా ఉంది, ఫ్యూచర్ లో తను ఏం కావాలనుకుంటున్నాడు, ఆ ఎయిమ్ గోల్ ని ఇప్పుడే ఫిక్స్ చేసుకోవాలి. ఆ గోల్ ఫిక్స్ చేసుకున్న తర్వాత దానికి తగ్గట్టు తను ఎలా ప్రిపేర్ అవుతున్నాడు చూడాలి. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ వచ్చేసి తను ఒక కోర్స్ డిసైడ్ చేసుకున్నాడు, అది ఎంపీసీనా, బైపీసీనా, సిఈసీనా, ఎంఈసీనా. ఆ సమయంలో తను ఇంజనీర్ కావాలనుకుంటున్నాడు. ఇంటర్ ప్లస్ జేఈ మెయిన్స్, ఇంటర్ ప్లస్ ఎంసెట్, ఇంటర్ ప్లస్ సియుఈటి, ఇంటర్ ప్లస్ కామెడ్ కే, ఇంటర్ ప్లస్ ఎనీ అదర్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎవరైతే ఈ కోచింగ్ స్ట్రాంగ్ గా ఇస్తున్నారో అక్కడికి మనం పంపించాలి ఫస్ట్. ఎందుకు, ఈ సంవత్సరం జేఈ మెయిన్స్ లో దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు అపియర్ అయ్యారు. అందులో 2,50,000 మంది మాత్రమే అడ్వాన్స్డ్ క్వాలిఫై అవుతారు. ఈ 2,50,000 మంది విద్యార్థులకి ఐఐటి కానీ, ఎన్ఐటి కానీ, త్రిబుల్ కానీ, జిఎఫ్టిఏలో కానీ ఉన్న సీట్ల సంఖ్య కేవలం 60,000 మాత్రమే. అంటే 15 లక్షల మంది విద్యార్థులలో 60,000 మందికి సీట్లు వస్తే ఇంకా 14,40,000 మంది విద్యార్థులు ఇతర ఇంజనీరింగ్ కాలేజీలో కానీ, యూనివర్సిటీలో కానీ జాయిన్ కావాలి. అంటే అందరికీ కూడా ఆ డ్రీమ్ రీచ్ అయ్యే అవకాశాలు తక్కువ. మనం ఎంత స్ట్రాంగ్ గా చదువుకుంటే, ఎంత ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉంటే ఆ గోల్ రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మీరు ఇంజనీరింగ్ కావాలి, ఐఐటి మెయిన్స్ క్వాలిఫై అవ్వాలి అనుకుంటున్నప్పుడు ఒక ఆర్డినరీ ఇంటర్మీడియట్ కాలేజ్లో నార్మల్ గా ఎలాంటి ఫౌండేషన్ కోచింగ్ ఇవ్వని కాలేజ్లో జాయిన్ అయినప్పుడు మనకి అది అందే అవకాశం లేదు. సో ఇంటర్మీడియట్ లో జాయిన్ అయినప్పుడే ఇంటర్ ప్లస్ ఎవరైతే ఈ కోచింగ్స్ ఇస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. నెక్స్ట్ బైపీసీ గ్రూప్ తీసుకుంటున్నప్పుడు చాలా కాంపిటీషన్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంజనీరింగ్ లాగా ఇష్టం వచ్చినట్లు సీట్లు కానీ, కాలేజీలు కానీ ఉండవు. ఇక్కడ అన్ని కూడా లిమిటెడ్. మన తెలంగాణలో తీసుకుంటే దాదాపు 8 నుంచి 9,000 మెడికల్ సీట్లు. ఈ 8 నుంచి 9,000 మెడికల్ సీట్లకి దాదాపు 1,30,40,000 మంది పోటీ పడతారు. సో ఎక్కడైతే ఇంటర్ ప్లస్ నీట్ ఎవరైతే స్ట్రాంగ్ కోచింగ్ ఇస్తున్నారో వాళ్ళ ఫ్యూచర్ పాస్ట్ ట్రాక్ రికార్డ్ ఎక్కడైతే బెస్ట్ గా ఉందో అలాంటి ఇన్స్టిట్యూట్ ని మీరు చూస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంటర్ ఎంపీసీ చూస్ చేసుకున్న విద్యార్థికి ఏదో విధంగా లైఫ్ ఎక్కడో ఒక విధంగా సెట్ అవుతుంది, కానీ మెడికలే ధ్యేయంగా ఎయిమ్ గా పెట్టుకున్న విద్యార్థులకి ఇది రీచ్ అవ్వాలి అంటే మాత్రం ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. కొంతమంది చాలా మెరిట్ ఉన్న విద్యార్థులు కూడా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నీట్ లో క్వాలిఫై అవ్వక, అయినా కూడా సరిపడినన్ని మార్క్స్ రాక లాంగ్ టర్మ్ గానీ, డబుల్ లాంగ్ టర్మ్ గానీ తీసుకునే విద్యార్థులు చాలా వేలల్లో ఉంటారు. సో అలాంటి కాంపిటీషన్ మనం తట్టుకోవాలి. మన ఏం గనుక మెడిసిన్ అయి ఉంటే ఈ సమయంలోనే మీరు ఒక మంచి కాలేజ్ చూస్ చేసుకోవాలి. ఈ 2 years చాలా కష్టపడి నీట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యేలా చూసుకోవాలి. నెక్స్ట్ ఎంఈసీ, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, ఇవి మేజర్ సబ్జెక్ట్స్. ఎవరైతే చార్టెడ్ అకౌంటెన్సీ చేయాలి అనుకుంటున్నారో, మ్యాథమెటిక్స్ మీద మంచి కమాండ్ ఉంటుందో అలాంటి విద్యార్థులకి ఎంఈసీ గ్రూప్ చాలా మంచి గ్రూప్. ఈ ఎంఈసీ గ్రూప్ తీసుకున్న విద్యార్థులు కేవలం చార్టెడ్ అకౌంటెంట్ ఒకటే కాకుండా ఐపీ మ్యాట్ లాంటి ఎగ్జామ్ రాసేసి ఇండియాలో ఉన్న టాప్ ఐఐఎంస్ లో
లో BBA ఇంటిగ్రేటెడ్ MBA చేసుకోవచ్చు. దానివల్ల ఒక నార్మల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ కంటే బెటర్ లైఫ్ ని వాళ్ళు లీడ్ చేయొచ్చు. సో ఎవరైతే MEC ప్లస్ IP MAT, MEC ప్లస్ చార్టెడ్ అకౌంటెన్సీ ఫౌండేషన్ కోర్స్, MEC ప్లస్ డిజైన్ కోర్సెస్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎవరైతే ఇస్తున్నారో అలాంటి ఇన్స్టిట్యూట్స్ ఎక్కడ ఉన్నాయో అలాంటి కాలేజీలు మాత్రమే చూస్ చేసుకోండి. అండ్ CEC ఇలాంటి విద్యార్థులు మామూలుగా వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే గ్రూప్స్ లో గానీ సివిల్స్ లో గానీ ఇలాంటి గవర్నమెంట్ సెక్టర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గానీ ప్రిపేర్ అవ్వడానికి CEC లాంటి సబ్జెక్ట్స్ చూస్ చేసుకుంటారు. ఎందుకంటే సివిక్స్, ఎకనామిక్స్ ఇలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి HEC గానీ CEC గానీ వాళ్ళు రేపు పొద్దున్నే గ్రూప్స్ రాసినప్పుడు ఆప్షనల్ సబ్జెక్ట్స్ కింద కూడా వాళ్ళకి ఈజీగా ఉంటుంది కాబట్టి అలాంటి సబ్జెక్ట్స్ ఎవరైతే చూస్ చేసుకుంటున్నారో అలాంగ్ విత్ ఇంటర్మీడియట్ దాని తర్వాత డిగ్రీకి వెళ్ళేదానికంటే ముందు ఈ ఫౌండేషన్ గ్రూప్స్ కి వీటికి స్ట్రాంగ్ గా ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి ఇన్స్టిట్యూట్స్ ని చూస్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఫ్యూచర్ బాగుంటుంది. కొంతమంది విద్యార్థులు ఇంటర్మీడియట్ వెళ్ళేదానికంటే ముందే సార్ నాకు అసలు ఇంటర్మీడియట్ లో ఈ గ్రూప్లు అంటే కంప్లీట్ గా ఇష్టం లేదు, నేను మా నాన్నకు కూడా నేను చాలాసార్లు చెప్పాను అగ్రికల్చర్ సైడ్ వెళ్తా అని చెప్పేసి. సో ఈ జనరేషన్ లో ఒకప్పుడు అంటే అగ్రికల్చర్ ఎందుకురా బాబు అనేవాళ్ళు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో BSc అగ్రికల్చర్ చేసిన విద్యార్థులకి అది ఐకార్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్, ఈ ఎవరైతే ఈ కాలేజీలు కానీ యూనివర్సిటీలు కానీ ఈ అప్రూవల్స్ ఉన్న వాళ్ళు ఉన్నారో అలాంటి కాలేజీలో చదివితే మంచి భవిష్యత్తు ఉంటుంది. అయితే 10th తర్వాతనే అగ్రికల్చర్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే మన తెలంగాణలో ప్రొఫెసర్ జయశంకర్ స్టేట్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు 300 సీట్స్ డిప్లొమా అగ్రికల్చర్ కి ప్రొవైడ్ చేశారు. ఇఫ్ ఎవరైనా ఇంట్రెస్ట్ కనుక ఉంటే ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఆ 300 సీట్లో కనుక మనము సీట్ సంపాదించుకోగలిగితే మంచి ఫ్యూచర్ ఉంటుంది డిప్లొమా అగ్రికల్చర్ సైడ్. ఇంకా కొంతమంది విద్యార్థులు సార్ 2 years MPC చేసిన తర్వాత ఎంసెట్ ఎగ్జామ్ రాసి అప్పుడు నేను ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కి వెళ్ళడం బెటరా, ఇప్పుడే నేను పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాసి ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళడం బెటరా అని కూడా పెద్ద ప్రశ్న అడుగుతుంటారు. ఈ ప్రశ్నకి సమాధానం ఏంటంటే నాలాంటి వాళ్ళని అడిగినప్పుడు నేను చెప్పేది ఒకటే, ఇంటర్మీడియట్ 2 years చదువుకోండి, దాని తర్వాత మీరు ఎంసెట్ ఎగ్జామ్ కానీ JEE మెయిన్స్ కానీ రాసి ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళండి. ఎందుకు ఇంటర్ MPC చేసిన తర్వాత మీ ఆప్షన్స్ ఎన్నో ఉంటాయి. మీరు క్లాట్ ఎగ్జామ్ రాసి లీగల్ లా సైడ్ వెళ్ళొచ్చు, డిజైన్ ఎగ్జామ్ రాసి B డిజైన్ సైడ్ వెళ్ళొచ్చు, JEE మెయిన్స్ ఎగ్జామ్ రాసేసి ఇంజనీరింగ్ కానీ ఆర్కిటెక్చర్ సైడ్ కానీ వెళ్ళొచ్చు, IP MAT ఎగ్జామ్ రాసేసి BBA కానీ ఇంకేదైనా కోర్సెస్ కానీ వెళ్ళొచ్చు. అది ఇంటర్మీడియట్ తర్వాత మీకు ఎన్నో ఆప్షన్స్. కానీ ఇప్పుడే మనం పాలిటెక్నిక్ 3 years డిప్లొమా చేసిన తర్వాత ఏదైనా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి మనకు అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ 3 సంవత్సరాలు డిప్లొమా ఇంజనీరింగ్ చేసాము. నెక్స్ట్ మనం హైయర్ ఎడ్యుకేషన్ కి వెళ్ళాలి అనుకుంటే మళ్ళీ మనం తప్పనిసరిగా లాటరల్ ఎంట్రీ ద్వారా ఇంజనీరింగ్ చేయాల్సిందే. సో నాకు ఇంజనీరింగ్ తప్ప వేరే ఆప్షన్ లేదు. ఒకవేళ ఫ్యూచర్ లో బీటెక్ తర్వాత జాబ్స్ వస్తాయో రావో తెలియదు, డిప్లొమాతోనైనా సరే నాకు జాబ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఇంజనీరింగే నా మెయిన్ ఎయిమ్, ఇది తప్ప నా మైండ్ లో ఇంకో కోర్సే లేదు అనుకుంటే పాలిటెక్నిక్ చేయొచ్చు. పాలిసెట్ ద్వారా 3 సంవత్సరాల డిప్లొమా, అందులో కూడా కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, సివిల్, మెకానికల్ అన్ని కోర్సెస్ ఉంటాయి. 3 years డిప్లొమా పాలిటెక్నిక్ చేసిన తర్వాత ఇఫ్ ఒకవేళ తనకి ఏదైనా జాబ్ వస్తే ఆ జాబ్ కంటిన్యూ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఈ సెట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఆ ఎగ్జామ్ రాసి లాటరల్ ఎంట్రీ ద్వారా సెకండ్ ఇయర్ లో బీటెక్ లో జాయిన్ అయిపోయి చదువుకోవచ్చు. ఇలా వెళ్ళినా 6 years అవుతుంది. ఇంటర్మీడియట్ 2 years చేసి 4 years బీటెక్ చేసిన 6 years అవుతుంది. అయితే ఇలా 3 years డిప్లొమా చేసి 3 years ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఏమవుతుందంటే ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. 3 years కంప్లీట్ గా వాళ్ళు ఈ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ బదులు ఇంజనీరింగ్ కోర్స్ సబ్జెక్ట్స్ చదువుతారు కాబట్టి ఇది అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ బీటెక్ కి వచ్చినప్పుడు వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. అయితే మంచి పాలిటెక్నిక్ కాలేజ్ లో చదివినప్పుడు మాత్రమే ఇది పాసిబుల్. ఇఫ్ ఒకవేళ పాలిటెక్నిక్ కాలేజ్ నార్మల్ కాలేజ్, అక్కడ ఎలాంటి ఫెసిలిటీ సరిగా లేవు, అలాంటి కాలేజ్ కి వెళ్ళి 3 years పాలిటెక్నిక్ చేస్తే ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది తప్ప మంచి ఫ్యూచర్ ఉండదు. సో పాలిటెక్నిక్ లాంటి కోర్స్ చూస్ చేసుకున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. ఈ ఆప్షన్స్ ఇచ్చే ముందు కొంతమంది విద్యార్థులు మా అబ్బాయికి పెద్దగా చదువు ఇంట్రెస్ట్ లేదు, ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాడు, మా బిజినెస్ నే కంటిన్యూ చేస్తాడు, లేదంటే ఏదో ఒకటి చదివిపియాలి అబ్బాయిని అనుకుంటే అక్కడితో మీరు అబ్బాయిని 10th తో ఆపేయొద్దు. 10th తర్వాత ITI చేయించడం ద్వారా కూడా ప్లంబర్ గానీ, వెల్డింగ్ మిషన్ వెల్డర్ గానీ ఇంకా చాలా కోర్సెస్ ఉంటాయి అందులో. ఎస్, ఇవి స్కిల్డ్ కోర్సెస్. ఇవి చేయడం ద్వారా కూడా కొన్ని సందర్భాలలో బీటెక్ గ్రాడ్యుయేట్స్ కంటే ఎక్కువగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇవి స్కిల్డ్ కాబట్టి. సో ఒక 10th అయిపోయిన విద్యార్థి, నేను చెప్పేది ఏంటంటే ఒక విద్యార్థి మా ఫ్రెండ్ ఆ కోర్స్ తీసుకుంటున్నాడు అని చెప్పేసి తను బ్లైండ్ గా ఆ కోర్స్ తీసుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ ఫ్రెండ్ బావిలో దుంకితే తను దుంకలేడు. సో సేమ్ అలానే ఇంకొక స్టూడెంట్ వచ్చేసి ఈ కోర్సే ట్రెండింగ్ లో ఉంది, ఈ కోర్స్ తీసుకుంటేనే మంచి ఫ్యూచర్ ఉంటది అంటాడు. సో ఏ కోర్స్ మంచిది, ఏ కోర్స్ మంచిది కాదు అని డిసిషన్ తీసుకునే దానికంటే ముందు ఆ కోర్స్ చేస్తే వచ్చే లాభాలు ఏంటో మనం తెలుసుకోవాలి. సో బ్లైండ్ గా మనము ఒకరి మీద డిపెండ్ అయ్యి తీసుకోవద్దు, నెంబర్ 1. నెంబర్ 2, ఇంట్రెస్ట్ లేకపోతే అసలు ఆ కోర్సే చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. తను చదివింది ఏంటి? SSC. తన ఇంట్రెస్ట్ అంతా ఎక్కడ చూపించాడు? స్పోర్ట్స్ పైన. ఈ రోజు గాడ్ ఆఫ్ క్రికెట్ అంటే ఎవరు అంటారు? సచిన్ అంటారు. తనకి ఎలాంటి క్వాలిఫికేషన్ లేకపోయినా తన ఇంట్రెస్ట్ స్పోర్ట్స్ కాబట్టి దానిపైన పెట్టాడు. సో మీరు కూడా మీ ఇంట్రెస్ట్ ప్రకారం చదువుకుంటూ వెళ్తే అది ఏ గ్రూప్ అయినా కావచ్చు, MPC కావచ్చు, MEC కావచ్చు, CEC కావచ్చు, HEC కావచ్చు, పాలిటెక్నిక్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ITI కావచ్చు, అండ్ సర్టిఫికేషన్ కోర్సెస్. 10th అయిపోయిన తర్వాత 6 months గానీ 1 year గానీ సర్టిఫికేషన్ కోర్సెస్ ఉంటాయి. గేమింగ్ యానిమేషన్ లో గానీ, జర్నలిజం లో గానీ, హోటల్ మేనేజ్మెంట్ లో గానీ చాలా కోర్సెస్ ఉంటాయి. ఈ సర్టిఫికేషన్
కోర్సెస్ చేసి కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. ఎందుకంటే అందరికీ కూడా వైట్ కాలర్ జాబ్స్ అంటే కష్టం. కొన్ని సందర్భాలలో నా స్కిల్స్ ఇంతే, నేను ఎక్కువగా చదవలేకపోతున్నాను అనుకున్నా కూడా మీరు చదువు అక్కడితో ఆపకుండా ఇలాంటి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకునే సర్టిఫికేషన్ కోర్సెస్ చేయడం వల్ల కూడా మంచి లైఫ్ ని ఎర్న్ చేయొచ్చు, లీడ్ చేయొచ్చు. సో ఫైనల్ గా మనము కన్క్లూడ్ చేసేదానికంటే ముందు ఈ టాపిక్ ఏంటంటే 10th అయిపోయిన విద్యార్థి వై జంక్షన్ లో ఉన్నప్పుడు ప్రాపర్ గైడెన్స్ ఇంపార్టెంట్. రైట్ కాలేజ్, రైట్ కోర్స్, రైట్ ఫ్యూచర్. ఇది మిస్ అవుతే కనుక మిగతా సంవత్సరాలన్నీ కూడా కష్టపడుతూనే ఉండాలి. దాని తర్వాత ఆ స్ట్రగుల్స్ అనేవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. కెరీర్ లో కన్ఫ్యూజన్ ఇప్పటికీ ఉంటుంది. అనవసరంగా ఆ రోజు ఆ కోర్స్ తీసుకుంటే అయిపోవు, ఇది తీసుకున్నా కాబట్టే నా కెరీర్ ఇలా ఉండిపోయింది అనే క్వశ్చన్ ఫ్యూచర్ లో రాకుండా ఉండాలి అనుకుంటే ప్రాపర్ గైడెన్స్ ఇంపార్టెంట్. ఆ గైడెన్స్ ఎలా వస్తుంది? మీరు ఇంజనీర్ కావాలనుకుంటున్నారా? మీ ఫ్యామిలీలో కానీ మీ ఇంటి పక్కన కానీ ఎవరైనా ఒక ఇంజనీర్ ఉంటే తనతో మాట్లాడండి. తను ఆల్రెడీ 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, బీటెక్ అయిపోయింది, జాబ్ వచ్చింది. ఈ ఇంత లైఫ్ లో తను ఎంత కష్టపడ్డాడు, ఏం చేశాడు, ప్రాక్టికల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దానివల్ల మీకు ఒక మోటివేషన్ దొరుకుతుంది. ఆ మోటివేషన్ మీకు ఏం చేస్తుందంటే నిజంగా మీ ఇంట్రెస్ట్ అదేనా కాదా, కరెక్టా కాదా, మీరు తీసుకునే డిసిషన్ కరెక్టా కాదా అన్ని కూడా తెలియజేస్తుంది. ఒకవేళ మీరు ఎంబీబీఎస్ చేయాలి, డాక్టర్ కావాలి, ఒక డాక్టర్ కంప్లీట్ అయిపోయిన వ్యక్తిని, ఎంబీబీఎస్ అయిపోయిన వ్యక్తిని తనతో మాట్లాడండి. ఎంత కష్టంగా తను ప్రిపేర్ అయ్యాడు, ఆ నీట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడానికి తను ఎంత కష్టపడ్డాడు, ప్రతి ఒక్కటి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అమ్మ నాన్న ఏం చెప్తారు? మార్కెట్ లో మన ఇంట్లో ఫలానా వ్యక్తి ఇంజనీరింగ్ చేసి యుఎస్ కి వెళ్ళాడు, అందుకే లక్షలాలు ఎర్న్ చేస్తున్నాడు, నువ్వు కూడా అట్లనే పో. నేను అలా వెళ్ళాలి అంటే ఆ రోజు మార్కెట్ పరిస్థితులు నాకు అనుకూలించాలి, ఆ రోజు ఆ కోర్స్ కి డిమాండ్ ఉండాలి, దానికంటే ముఖ్యంగా నాకు ఆ ఇంట్రెస్ట్ ఉండాలి. ఇవేమీ లేకపోయినా అనవసరంగా కెరీర్ పాడవుతుంది. సో కోర్స్ డెసిషన్ తీసుకునే ముందు గుడ్డిగా ఎవరిని నమ్మకుండా ఇప్పుడున్న ఏఐ ఎరాలో మనకున్న ఇంట్రెస్ట్ ఏందో దాన్ని బట్టే వెళ్ళాలి. కొంతమంది అంటారు, సార్ ఎంపీసీ తీసుకుంటే ఓన్లీ నేను అక్కడే స్ట్రక్ అయిపోతానేమో, ఇంజనీరింగ్ ఒకటే ఏమో, నా కెరీర్ అక్కడే అయిపోతుందేమో. ఇప్పుడు వచ్చింది అంతా కూడా న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో మల్టీ డిసిప్లినరీ. అంటే ఒక విద్యార్థి ఒక కోర్స్ చేస్తూ సైమల్టేనియస్ గా ఇంకో డిగ్రీ కూడా చేసుకునే అవకాశాలు కూడా వచ్చాయి. భవిష్యత్తులో అవి ఇంకెక్కువ అవుతాయి. నేను ఇంజనీరింగ్ చేసుకుంటూ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్ కూడా రన్ చేయొచ్చు, నేను బీబీఏ చేసుకుంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవచ్చు. సో ఇన్ని అవకాశాలు ఫ్యూచర్ లో వస్తున్నాయి, ఆల్రెడీ వచ్చాయి. కాబట్టి కోర్స్ విషయంలో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. మీ బేస్ ఫౌండేషన్ ఎక్కడ స్ట్రాంగ్ గా ఉందో అదే మీ కోర్స్ లాగా పెట్టుకోండి, అదే విధంగా చదువుకుంటూ వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకొక క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇందాక మీరు అన్నారు పేరెంట్స్ డాక్టర్ అయి ఉండొచ్చు, లేదా పేరెంట్స్ లాయర్ అయి ఉండొచ్చు, ఇంకా వేరే స్ట్రీమ్స్ లో ఉండొచ్చు. అదే ఫోర్స్ ని పిల్లల మీద కూడా చూపిస్తూ ఉంటారు కొన్నిసార్లు. నేను డాక్టర్ కాబట్టి నువ్వు డాక్టర్ అవ్వాలి, నేను ఇంజనీర్ కాబట్టి నువ్వు పక్కా ఇంజనీర్ అవ్వాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇప్పటి వరకు మీరు పిల్లలు ఎలా డెసిషన్స్ తీసుకోవాలి అని చెప్పారు. దానికంటే ముందు అసలు పేరెంట్స్ ఎలా బిహేవ్ చేయాలి పిల్లలతో, పేరెంట్స్ ఎలా సపోర్టివ్ ఉండాలి పిల్లలకి? సో పేరెంట్స్ ఎప్పుడు కూడా పిల్లల యొక్క ఆసక్తి ఏందో తెలుసుకొని దాని ప్రకారమే వాళ్ళ ఒక కాలేజ్ ని కానీ కోర్స్ ని కానీ చూపించాలి. మన ఇష్టాలని వాళ్ళ మీద రుద్దొద్దు. కొన్ని సందర్భాలలో పేరెంట్స్, సార్ వాళ్ళకేం తెలుసా, జస్ట్ 10th అయిపోయింది అంటారు. ఈ జనరేషన్ లో 15 సంవత్సరాల కిడ్ కి తెలియదంటూ ఏమీ లేదు. తను ఏదైనా తెలుసుకోవాలనుకుంటే గూగుల్ చేస్తున్నాడు, చాట్ జీపీటీని అడుగుతున్నాడు, లేకపోతే ఇంకెవరైనా అడుగుతున్నాడు. నిజంగా మీ అబ్బాయికి ఏమీ తెలియదు అనుకుంటున్నప్పుడు మీరు ఏ స్కూల్లో అయితే చదివించారో ఆ స్కూల్లో ఉన్న టీచర్ తోని కాసేపు మాట్లాడించండి. ఫ్యూచర్ లో ఏం కెరీర్స్ బాగున్నాయి, ఎలాంటి కోర్సెస్ బాగున్నాయి. ఇంతకుముందు మనం మాట్లాడుకుంటున్నట్టు దాదాపు 150-160 కెరీర్స్ ఉన్నాయి. ఒక ఇంజనీరింగ్ ఒక్కటే కెరీర్ కాదు. నిజం చెప్పాలంటే ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళకపోవడం కూడా క్వశ్చన్ మార్కే ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో. నిజంగా తనకు ఆసక్తి లేకపోతే ఎందుకు వెళ్ళకూడదు? 100 మంది ఇంజనీర్లు బీటెక్ కంప్లీట్ అయిపోయి బయటకు వస్తే సక్సెస్ఫుల్ గా వాళ్ళు ఒక కంపెనీలో జాబ్ కొట్టే వాళ్ళు కేవలం 30% మాత్రమే. ఇది నేను చెప్పింది కాదు, అసోచామ్ కానీ నాస్కామ్ కానీ సర్వేస్ చెప్పింది. మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏదో ఒక జాబ్ చేస్తున్నారు. ఒక ఇంజనీర్ సక్సెస్ఫుల్ కెరీర్ లీడ్ చేయాలంటే ఒక టాప్ ఇన్స్టిట్యూట్ లో చదవాలి. మన దేశంలో ఇంజనీరింగ్ అయిపోయిన విద్యార్థులకి 10 lakhs 15 lakhs ఎబో సాలరీ ప్యాకేజెస్ ఆఫర్ చేసే కంపెనీస్ హార్డ్లీ ఒక 30-40 ఉంటాయి. వాటిలో ఎంప్లాయబిలిటీ ఒక 20-30 ఉంటుంది. కేవలం ఐఐటి, ఎన్ఐటి, IIIT లాంటి ఇన్స్టిట్యూట్స్ కి 60,000 మంది విద్యార్థులు బయటకు వస్తున్నారు. ఒక నార్మల్ ఇన్స్టిట్యూట్ లో చదివితే మనకి అలాంటి లైఫ్ వస్తుందా? కానీ ఒక ఫోటోగ్రాఫర్ 20 లక్షలు ఎర్న్ చేసేవాడు ఉన్నాడు. ఒక హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసిన వ్యక్తి సంవత్సరానికి 15-20 లక్షలు ఎర్న్ చేసే వ్యక్తి ఉన్నాడు. డిజైన్ కంప్లీట్ చేసిన వ్యక్తి తను ఓన్ గా బొటిక్ పెట్టుకొని లక్షల్లో ఎర్న్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ప్రతి ఒక్క ఫీల్డ్ కి అంతే ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ తీసుకుందాం. కరెక్ట్ టైంలో క్వశ్చన్ కూడా అడిగారు. ఒక 4 ఇంజనీర్లు ఒక దగ్గర కూర్చొని డిస్కషన్ పెట్టారు. ఎలక్ట్రానిక్స్ కంప్లీట్ అయిన ఇంజనీర్ వచ్చేసి నేనే గొప్ప అంటాడు. ఎందుకంటే ఈ చిప్స్, మా VLSI ఇవేమీ లేకపోతే అసలు ఈ సిస్టమ్సే పనిచేయవు, ఇవి లేవు అంటాడు. కంప్యూటర్ సైన్స్ వ్యక్తి వచ్చేసి ఏమంటాడు? నేను ప్రోగ్రామింగ్ చేయకపోతే అసలు అది ఎలా పనిచేస్తుంది అంటాడు. ఒక మెకానికల్ ఇంజనీర్ వచ్చేసి ఏమంటాడు? అసలు నేను లేకపోతే మెషినరీ ఎవరు కనిపెట్టాలి అంటాడు. ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ వచ్చేసి ఏమంటాడు? అరే మీరు అన్ని చేయాలంటే కరెంట్ ఎవరు కావాలి, నేనే కదా అంటాడు. సివిల్ ఇంజనీర్ వచ్చేసి ఏమంటాడు? నువ్వు కరెంట్ తయారు చేయాలంటే ఆ డ్యామ్ కట్టాల్సింది నేనే కదా అని అతను అంటాడు. ఇక్కడ ఒక కోర్స్ కి తక్కువ డిమాండ్, ఒక కోర్స్ కి ఎక్కువ డిమాండ్ అని లేదు. ప్రతి ఒక్క కోర్స్ కి అంతే డిమాండ్ ఉంది. అయితే మనం చూస్ చేసుకునే కాలేజ్ ఎంతవరకు ఉపయోగపడుతుంది? దేశంలో దాదాపు 700-800 యూనివర్సిటీలు ఉన్నాయి.
ఉన్నాయి ఇంజనీరింగ్ లో. దేశంలో దాదాపు 5-6 వేల ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. కానీ అందరూ కూడా సేమ్ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారా, సేమ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారా, సేమ్ ఫ్యాకల్టీ ఉంటారా అనేది క్వశ్చన్. మనం పెట్టే అమౌంట్ ఏదైతే ఉందో 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ లో జాయిన్ చేసే ముందు ఇవన్నీ ఆలోచించి అప్పుడు డెసిషన్ తీసుకోవాలి. ఏదో అయిపోయింది సార్ ఇంటరే కదా, అప్పుడు ఏమైపోతుందంటే ఒక మంచి క్వాలిటీ స్టూడెంట్, మంచి మెరిట్ ఉన్న స్టూడెంట్ ని తీసుకెళ్లేసి ఒక నార్మల్ కాలేజ్ లో జాయిన్ చేసినప్పుడు తన చుట్టుపక్కల కూడా నార్మల్ క్రౌడ్ ఉండడం వల్ల తను నిజంగా జేఈ మెయిన్స్ క్రాక్ చేసే కెపాసిటీ ఉండి కూడా తనకి సపోర్ట్ లేక అది క్రాక్ చేయలేడు. దానివల్ల ఏమైపోతుంది, ఒక క్వాలిటీ స్టూడెంట్ కి ఐఐటి అనేది దూరం వెళ్ళిపోతుంది. తను వచ్చేసి ఒక నార్మల్ కాలేజ్ జాయిన్ కావాల్సి వస్తుంది. సో రైట్ టైంలో మీ అబ్బాయికి ఏది కరెక్ట్ అని మీరు తెలుసుకొని అది కనుక మీరు తనకి అందిస్తే తన ఫ్యూచర్ చాలా బాగుంటుంది. సో డెసిషన్ తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి, తొందరపడి డెసిషన్ తీసుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో గైస్ చూస్తున్నారు కదా, 10th అయిపోయిన పిల్లలు ఈ వీడియో మీకు చాలా బాగా యూస్ అవుతుంది. ఎందుకంటే సార్ 10th తర్వాత ఏ కాలేజెస్ ని చూస్ చేసుకోవాలి, ఏ కోర్స్ ని చూస్ చేసుకోవాలి, ఏ కోర్స్ చూస్ చేసుకుంటే మనకి ఫ్యూచర్ లో ఎలాంటి డిమాండ్ ఉంటుంది, సో ప్యాకేజ్ ఎంతతో స్టార్ట్ చేయొచ్చు, ఇలాంటివన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేశారనమాట. ఒకవేళ మీరు సార్తో మాట్లాడి సార్ సజెషన్స్ తీసుకోవాలి అని అంటే మాత్రం సార్ కాంటాక్ట్ నెంబర్ అండ్ సార్ డీటెయిల్స్ అన్ని కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను. ఒకవేళ మీకు సజెషన్స్ కావాలి, మంచి మంచి కాలేజెస్ గురించి తెలుసుకోవాలి అని అంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి సార్ని. అండ్ దిస్ ఇస్ వాసవి ఆచార్య. ఇంకొక గెస్ట్తో నేను మళ్ళీ ఇంకొక టాపిక్తో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సోషల్ పోస్ట్ ఛానల్ని మాత్రం ఫాలో చేయడం అస్సలు మిస్ అవ్వద్దు. ఈ వీడియో వెంటనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి.